అందరికీ నమస్కారం. ఈరోజు రెండోసారి లైవ్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈనాడు పత్రిక ఎంఎల్ నరసింహారెడ్డి ఆయన రిపోర్ట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ రాశారు. అది వ్యవసాయ ఆర్థికవేత్త డి నరసింహారెడ్డి గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ రాశారు. దాంట్లో వ్యవసాయ చట్టాలని సంక్షోభం నుండి సంక్షోభంలోకి అన్నట్టు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు 3 కూడా ఈ యొక్క బాగున్న ఫక్రుద్దీన్ ఈ 3 చట్టాలు కూడా రైతు సమాజానికి ఎంతో ద్రోహం చేస్తాయి. ఈ 3 చట్టాలు కూడా రైతులకు ద్రోహం చేస్తాయనేటట్టుగా ఓవరాల్గా మీరు చూస్తే ఇక్కడ ఇదొక ఆర్టికల్ ఉంది. అట్లాగే దీని తర్వాత గమనిస్తే లోపల కూడా డీటెయిల్డ్గా ఈనాడు పేపరు ఇది మీరు చూడవచ్చు. సంక్షోభం నుండి సంక్షోభం లేకన్నట్టు ఈ మొత్తం ఈ ఆర్టికల్ అంతా కూడా. సో ఈ ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల వలన రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పేసి. అంటే అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా ఏంటండి, రైతులకి కార్పొరేట్ వ్యవస్థలు నష్టం చేస్తాయి, చిన్న సన్నకారు రైతులు నష్టపోతారు. ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ బయటకు వెళ్తే చిన్న సన్నకారు రైతులకు నష్టం ఉండదు. మళ్ళీ మంచి ధర రావాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వాళ్ళు వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ వస్తువులు అమ్ముకోవాలి కదా. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టో మాట్లాడుకుని వెళ్తే దానికి ధర ఎక్కువ అవుతుంది కదా. తర్వాత రైతులకి ఈ మినిమం గ్యారంటీ అంటే ఈ యొక్క వీళ్ళు పర్చేజ్ చేసేటువంటిది ఎవరైతే గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ, అది ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటుంది, అది కూడా ఇయ్యరు, అది కూడా పోతుంది. ఇట్లాంటి చాలా పనికిమాలిన నీచమైనటువంటి నెరేషను రాసుకుంటూ వచ్చారు ఈ ఈనాడు పత్రిక చేసేటువంటి ఒక బోగస్, ఒక నీచమైనటువంటి ఒక ప్రచారానికి, ఒక అవగాహన లేనటువంటి ప్రచారానికి, బీజేపీ మీద కావాలని ఎత్తి పొడుస్తూ బీజేపీని ఇబ్బంది అంటే నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయాలి, తిట్టాలి, ఆ యొక్క నరేంద్ర మోడీ గారి నిర్ణయాల్ని వ్యతిరేకించాలి అనేటువంటి ఏకైక కారణంతో ఈ యొక్క పనికిమాలైన దగుల్బాజీ ఈనాడు పేపరు వ్యవసాయ చట్టాల మీద ఈరోజు పెద్ద ఆర్టికల్ రాసింది. నరసింహారెడ్డి అయినా వ్యవసాయ ఆర్థికవేత్త అంట. ఈ ఆర్టికల్ చదివితే ఇతనికి వ్యవసాయ ఆర్థికవేత్త కాదు కదా, కనీసం వీడికి మన ఊర్లో ఉన్న రైతుకున్న కనీస అవగాహన కూడా లేదు ఈ వ్యవసాయ ఆర్థికవేత్తకి. నేను చెప్తున్నా, అతని ఇంటర్వ్యూ మొత్తం చూసిన. అతను ఎప్పుడో పాతకాలము 1960-70 నాటి ఆలోచనలు చెప్తున్నాడు. రైతు ఇక్కడ నుంచి మార్కెట్కు వస్తువులు తీసుకొని పోవాలి కదా, తీసుకుని పోయి అక్కడ ఏడ పెట్టుకుని అమ్ముకోవాలి కదా. అంటే అతనేమి స్ట్రీట్ రైతు అనే వ్యక్తి రోడ్డు మీద వస్తువులను పెట్టుకొని అమ్మాల్సిన అవసరంలా. ఈ మొత్తం ఇంటర్వ్యూలో మనము గమనించాల్సింది ఏంటంటే, ఏం బాబు మురళి, హలో మురళి, నేను చేస్తా మాట్లాడుతున్నా, నీతో మాట్లాడతా. ఓకే. అయితే ఈ యొక్క చట్టాల మీద ఒక పనికిమాలినటువంటి ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ చట్టాలు ఏమాత్రం కనీస అవగాహన ఉండి, ఇప్పుడు మోడర్నైజ్డ్ అగ్రికల్చర్ రావాలి, ఫ్రీ ఈ యొక్క లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ రావాలి, టెక్నాలజీని వాడుకోవాలి, ఫార్మర్స్ అప్గ్రేడ్ కావాలి, మార్కెట్ ఎక్స్పాండ్ కావాలి. ఇండియాలో ఓవర్ ప్రొడ్యూస్ వచ్చినప్పుడు ఓవర్ స్టాక్ పెట్టుకుని ఆ స్టాక్ మేనేజ్మెంటు, తర్వాత కన్వర్షను, అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి. ఇప్పుడు టమోటా ఎక్కువ పండితే టమోటా సాస్ తయారవుతుంది, చిల్లీ సాస్ తయారవుతుంది, గార్లిక్ సాస్ తయారవుతుంది. అట్లాగే ఈ యొక్క బంగాళాదుంపలు పండితే ఇంకో ఫామ్లోకి పోతుంది, అట్లాగే వరి పండితే ఇంకో ఫామ్లోకి పోతుంది, గోధుమ ఇంకో ఫామ్లోకి పోతుంది. ఇట్లా ఈ రకంగా అసలు రైతులని ముందుకు ఎదగనీయకుండా ఇట్లాంటి పనికిమాలిన ఎప్పుడు సస్తారో తెలీదు, ఇట్లాంటి పనికిమాలిన ఎదవలని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి ఆ రకంగా ఈ సమాజాన్ని, రైతులని భయప్రాంతులకు గురి చేసి నరేంద్ర మోడీ గారి మీద, కేంద్రం మీద అపనమ్మకాల్ని, నెగిటివ్ దీన్ని సృష్టించి వీళ్ళు ఇండైరెక్ట్గా ఈ యొక్క తెలుగుదేశానికి లాభం కలిగే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ మొత్తం ఇంటర్వ్యూ ఈనాడు కవర్ చేస్తున్నటువంటి వ్యవసాయ చట్టాలు భయంకరంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఈనాడు ఎడిటర్ ఆంధ్రప్రదేశ్ ఆయనతో ఒకసారి మాట్లాడదాం. లెట్ మీ టాక్ టు హిమ్. బిజీగా ఉన్నాడేమో. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి, ఈనాడు పేపర్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు, బీజేపీ పార్టీ యొక్క నాయకులు గట్టిగా మీరు ఎదుర్కోవాలి. అట్లాగే బీజేపీకి సంబంధించి ఎవరున్నారు, బీజేపీ మీడియా సెల్ రామ్ మాధవ్ గారిని లేటెస్ట్ ట్రై. సిద్ధార్థనాథ్ సింగ్, గంగాధర్, మురళీధర్ రావు గారితో మాట్లాడదాం. లేటెస్ట్ ట్రై బీజేపీ మురళీధర్. ఆయన కూడా బిజీ ఉన్నారు. పెద్దవాళ్ళ దృష్టిలోకి తీసుకోవాలి. మళ్ళీ ఈనాడు ఆయనకి కాల్ చేస్తున్నాం. హలో సార్, నమస్తే అండి. ఎం నాగేశ్వరరావు గారా? సార్ నమస్తే, నా పేరు రమేష్ బాబు సార్. సార్, ఇది ఇవాళ మన పేపర్లో సంక్షోభం నుండి సంక్షోభంలోకి అని ఒక అగ్రికల్చర్ మీద ఒక ఇంటర్వ్యూ వచ్చింది సార్. డి నరసింహారెడ్డి గారు పెద్ద అయింది సార్. యాక్చువల్లీ అదంతా కూడా చాలా మిస్లీడింగ్, తర్వాత నెగటివ్ పోర్ట్రేయలే ఉంది తప్ప ఫ్యాక్ట్స్ లేవు సార్ ఆ ఇంటర్వ్యూలో. నేను ఒక ఐటీ కంపెనీ సీఈఓని మాట్లాడుతున్నాను నేను. అయితే ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఎక్కడ కూడా 1960 నాడు ఈ యొక్క ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది. ఈ రోజుల్లో ఇట్లాంటి ఇంటర్వ్యూలు ప్రజలని, రైతులని, వ్యవస్థని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఓపెన్ మార్కెట్ చేయటము, ఈ అగ్రికల్చర్ ఫార్మ్ ప్రొడ్యూస్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ అసలు వాట్ ఈజ్ దేర్, అట్లాగే ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్లో వాట్ ఈజ్ దేర్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్, వీటన్నిటిలో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ గురించి ఈ పెద్ద మనిషి డి నరసింహారెడ్డి అన్న పెద్ద మనిషి ఎక్కడ కూడా మెన్షన్ చేయాల. 1960 1960 నాటి 70 నాటి కాలాల్లో ఉన్న పరిస్థితులు, రైతు పండించిన ప్రొడ్యూస్ని ఎత్తుకొని పోయి ఎక్కడో దూరం తీసుకొని పోయి అమ్ముకోగలడా, ట్రాక్టర్లో తీసుకుపోగలడా, అది బేర్ చేయగలడా అని మాట్లాడారు. అరే, ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఈ కామర్స్ నుంచి వర్చువల్ కామర్స్కి ఇప్పుడు కన్వర్ట్ అవుతూ ఉంది. సిచ్యుయేషన్ నౌ ద వరల్డ్ ఈజ్ ఓపెన్, ఎకానమీ ఈజ్ ఓపెన్, అగ్రికల్చర్ ఈజ్ ఓపెన్. ఇంత నెగటివ్ ఇంటర్వ్యూ, ఇంత తప్పుదోవ పట్టించే ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో రావటం అనేది చాలా చాలా బాధాకరం. ఇది ఒక టెక్నాలజీ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో ఒక మంచి ఈ అగ్రికల్చర్ గిఫ్ట్. అసలు బేసిక్గా ఈ అగ్రికల్చర్ చట్టాలు ఎట్లా ఉంటాయో అమల్లో చేసిన తర్వాత, ఇబ్బందులు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సినవి ఊహాజనితంగా ఇట్లా ఉంటాయి అని కొంతమంది కుహనా మేధావులు చేసే ప్రచారానికి
ముందుగానే ఏదో అయిపోతుంది అన్నటువంటి ఒక ఊహాజనితమైన సంక్షోభాన్ని పత్రికలు, బాధ్యతాయుతమైన మీలాంటి పత్రికలు, తర్వాత కొంతమంది వాళ్ళు చేస్తూ ఉంటే చాలా చాలా దారుణమైనటువంటి విషయం సార్. దయచేసి టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఆయన డి నరసింహారెడ్డి గారి ఇంటర్వ్యూలో టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, ఈ కామర్స్ అనేది ఒకటి ఉంది, వర్చువల్ కామర్స్ అనేది ఒకటి ఉంది, మన చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మార్కెట్ కమిటీస్ ఇట్లా రన్ అవుతాయి అన్న ఒక్క ప్రస్తావన లేదు. కాదు సార్, రైతులకు యాక్సెస్ సార్. మేము రైతు బిడ్డలమే. మాకు పండే పంటలకి మేము ఎలా చేసుకోవాలో మేము చేయగలుగుతున్నాం. నవ్ వీఆర్ మేకింగ్ గుడ్ బిజినెస్ విత్ ద ఫార్మింగ్, విత్ ద అగ్రికల్చర్. నవ్ ఆల్సో అక్వాకల్చర్, ఆల్సో మెనీ అదర్ అగ్రికల్చర్, అలా లైవ్ స్టాక్ మేనేజ్మెంట్లో ఇంక్లూడింగ్ కంట్రీ చికెన్, ఇంక్లూడింగ్ పిగ్ ఫార్మింగ్, ఇంక్లూడింగ్ మన గోట్ రేరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ యూజ్డ్ బై ద టెక్నాలజీ. ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ selling on the e-commerce, virtual commerce platforms. The technology is entirely changed. I am surprised. Sir? మాకుంది సార్, మేము ఫార్మర్స్, మాకు భూమి ఉంది. మేము ఈసారి కూడా వేరుశెనగ వేసాము. వేరుశెనగ కూడా ఇన్ రైట్ ఫార్మేట్, రైట్ వేలో. ఐ విల్ గివ్ యూ లైవ్ ఎగ్జాంపుల్స్. ఎంత గ్రేట్ ఈ చట్టాలు. ఒక క్లస్టర్లో ఇప్పుడు మేము ఒక సామాన్య రైతులం సార్. మేము ఒక క్లస్టర్లో ఉండి ఒక ఇప్పుడు సెస్ కట్టి ఏపీఎంసీ లిమిట్స్లోనే ప్రొడ్యూస్ అమ్మాలి అనే దానిలోంచి అసలు బయటపడేసి ఒక రెవల్యూషనరీ థాట్ చేస్తే, అంటే ఇంతకుముందు కూడా టెక్నాలజీని అడ్డుకోవాలని చూశారు. ఇంతకుముందు కూడా నానా రకాల ప్రపంచంలో జరుగుతున్న మార్పులని ఈ రకమైన కృత్రిమమైన ఉద్యమాల ద్వారా ఒక ఊహాజనితం కనీసం ఇంప్లిమెంట్ చేసి ఒక సంవత్సరం చూడండి, దీంట్లో లోపాలు ఉన్నాయని అప్పుడు అడ్డుకుంటే అర్థం ఉంది. రమేష్ గారు సార్, అంటే మామూలుగా చర్చ చేయొచ్చు. అంటే ఊహాజనితం అనేది అది ఒక అశోక్ గులాటి వీళ్ళంతా ఛాంపియన్స్ లాగా ఉన్నారు ఈ యాక్ట్ కి. అది కూడా అది ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్. మన జేపీ గారు వీళ్ళంతా ఉన్నారు. రెండో వైపు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అగ్రో ఎకనామిక్స్ వీటిలో నిష్ణాతులు అయినటువంటి వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పబ్లిష్ చేశారు. ఈయన పెద్ద మేధావులాగా, ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త అని. ఈ మొత్తం ఇంటర్వ్యూ ఎంత బోగస్ సార్, ఇది ఎంత మోసం సార్ ఇంటర్వ్యూ. ఇది ఇట్లాంటి మేధావులనా సార్ మీరు మేధావులను ప్రొజెక్ట్ చేసేది? జేపీ గారు క్లియర్గా చెప్పారు. జేపీ గారు వాట్ ఎవర్ ఈ సెడ్ అబ్సల్యూట్లీ రైట్. ఇది ఇంత మోసపూరితమైన, ఇంత తప్పుదో పట్టించే కథనం ఎలా వేస్తారు సార్? 1960లో లేము సార్ మనం, ఇప్పుడు 2020లో ఉన్నాం సార్. సార్ వేరుశెనగ అనంతపురం సార్. అంటే నేను మరి ఇప్పుడు నాకు తెలిసిన రైతుకి ఆ యాక్సెసిబిలిటీ లేదని అనుకుంటాను సార్. ఇక్కడ సార్ ఈ చట్టాలు వచ్చినాయి. చట్టాలు అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడో చోట మొదలు కావాలి కదా సార్. సార్ మనకు రామోజీరావు గారు 1978 ఆ ప్రాంతంలో ఎప్పుడో మధ్యాహ్నం పేపర్ వస్తూ ఉంటే, లేదు పొద్దున్నే పేపర్ రావాలని చెప్పేసి ఆ మహానుభావుడు పొద్దునకి వచ్చేటట్టు కృషి చేశాడు, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు సార్. దట్ ఈస్ ద చేంజ్ సార్. దట్ ఈస్ ద చేంజ్. వీ షుడ్ గో బై ద చేంజ్ సార్. వీ షుడ్ డ్రైవ్ ది సొసైటీ. ఈ సమాజాన్ని మీరు అడ్వాన్స్మెంట్ వైపు, ఫ్లెక్సిబిలిటీ వైపు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు నడపాలి సార్. చంద్రబాబు నాయుడు గారి లాగా అప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్. సో ట్రాన్స్పోర్ట్ సార్, ట్రాన్స్పోర్ట్. ఎస్ సార్. Sir, when the day when mobile phone comes, even farmers don't know how to use it, sir. Later on, people got adapted, started using mobile phones, and now they are customizing the technology as per their choice. One is the introduction, one is the learning, introduction, and sir. నేను యాక్చువల్లీ సార్ ఐఎమ్ డూయింగ్ ఫాలోయింగ్ ఇట్ బికాస్
నేను బేసికల్గా ఐఎమ్ ఫార్మర్ ఆఫ్, నేను ఒక రైతు కొడుకునే, రైతు బిడ్డనే నేను. రెండవది టెక్నాలజీ అసలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే ఈ రీజన్స్ ఈజ్ వెరీ బ్యాడ్. రెండవది మీరు రాశారు అంటే ఐ కెన్ రైట్ సార్, ఐ హ్యావ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ టెక్నాలజీ అనేది నాకు తెలిసి ఒక వజ్రాయుధంలాగా వాడుకొని, So you strongly believe this is going to help in our apartment? సార్ దిస్ విల్ రెవల్యూషనరైజ్ సార్, మారుతుంది సార్ ఇది. ఆ రోజు వైట్ రెవల్యూషన్ వచ్చింది గుజరాత్లో, జోసెఫ్ ఆయన గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ ద్వారా, కురియన్ సార్. లైక్ హౌ ద సేమ్ వే ఇది రమేష్ గారు ఒక్క సెకండ్. సారీ అండి. సార్ పర్లేదు సార్. సేమ్ వే ఆ రోజు వైట్ రెవల్యూషన్ ఎట్లా వచ్చిందో సార్, ఈరోజు ఒక అవకాశం, ఒక సంవత్సరం చూడండి సార్, ఒక సంవత్సరం చూడమనండి. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వానికి చెప్పండి సార్. ఇది చర్చ జరగడం మంచిదేనండి. రెండు వైపులా పర్సెంట్ ఛాన్స్ వస్తేనే దీన్ని టెక్నాలజీ ఇష్యూస్ అని బయటకు వస్తాయి. సార్ వీళ్ళు మన భారతీయ కిసాన్ యూనియన్ అని దాంట్లో 2 గ్రూపులు, ఇంకా వీళ్ళంతా వాట్ ఎవర్ దే ఆర్, వాళ్ళు చెప్తున్నవన్నీ ఊహాజనితమైన భయాలు తప్ప వాస్తవాలు కాదు. ఒక సంవత్సరం అవకాశం ఇవ్వాలి ప్రభుత్వానికి, ఇంప్లిమెంట్ చేస్తారు. ఇబ్బందులు ఉంటే చెప్పాలి. కాదండి, అది డేంజర్ ఉంది అందులో. అట్లా మనం వితౌట్ క్వశ్చనింగ్, వితౌట్ ఆస్కింగ్ ఫర్ క్లారిటీ అండ్ మనం తీసుకుంటేనండి దాంట్లో రిస్క్ ఉంది. చర్చ జరగలేమండి, మంచిదేగా. ఇప్పుడు వాళ్ళు బోల్డ్ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఆ యాక్ట్ ఛాంపియన్ లాగా మీరు చెప్పండి. సో ఇది చాలా మంచిది, ఇట్లా ఉంది. సార్ మాకు తెలిసినంత వరకు సార్ 2001 వాజ్పేయి గారి ప్రభుత్వ హయాం నుండి వ్యవసాయంలో ఎట్లయితే నేషనల్ హైవేస్కి శ్రీకారం చుట్టారో, వ్యవసాయంలో మార్పుల కోసం కమిటీ చేసి అక్కడి నుంచి మొదలైంది సార్ ఇది. ఈ రోజు కాదు సార్ ఇది. ఆ తర్వాత మన మినిస్టర్స్ కమిటీ చేశారు, చీఫ్ మినిస్టర్స్ కమిటీ చేశారు, కన్సల్టేషన్స్ చేశారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, డ్రాఫ్ట్ స్టేట్లకు పంపించారు, డ్రాఫ్ట్ అన్ని స్టేట్స్కి పంపించి స్టేట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. ఓన్లీ బీజేపీయే కాదు, మిగతా రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి స్టేట్స్ ఈవెన్ జిఎస్టీలో లాగా ఇప్పుడు స్టేట్స్ కన్సల్ట్ చేయలేదండి. చేశారు సార్, చేశారు, తప్పు సార్. ఇది 2001లో ఒకటి వచ్చిన తర్వాత ఈవెన్ యూపీఏ గవర్నమెంట్లో కూడా మహారాష్ట్ర క్యాబినెట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక క్యాబినెట్ కమిటీ కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోంచి శ్రీధర్ బాబు అన్న వ్యక్తి అప్పుడు దాంట్లో కూడా సభ్యులుగా ఉన్నారు. మళ్ళా రఘువీరారెడ్డి ఆయన కూడా ఉన్నాడు. మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు సార్, అగ్రికల్చర్ రిఫార్మ్స్ కమిటీలో ఉన్నారు ఆయన కూడా. ఒక రోజులో చేసింది సార్. నేను మీకు కావాలంటే ఐ విల్ సెండ్ యూ, అంటే మీ దగ్గర లేవని కాదు, బికాస్ ఈనాడు ఈజ్ అ బిగ్గెస్ట్ థింగ్. అంటే మేము మాట్లాడేంత స్థాయి కాదు మాది, కానీ బట్ దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ బిహైండ్ దిస్. ఈ చట్టాలు అమలు కోసము మనం సహకరిస్తే బాగుంటుంది. ఇట్లాంటి సంక్షోభం నుండి సంక్షోభంలోకి ఒక పెద్ద ఆయన ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అనే 1960 కాలం నాటి వార్తలు ప్రమాదకరము. దయచేసి మా రైతులని అప్గ్రేడ్ కానివ్వండి, ఈ యొక్క చట్టాలకు అనుగుణంగా ఏమన్నా చేయగలిగితే, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే, చట్టాలకు ఏమైనా ఇవ్వగలిగితే మాలాంటి వెనుకబడిన ప్రాంతాల వాళ్ళకి, మాలాంటి సామాన్య రైతులకు ఉపయోగపడుతుంది సార్. దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ ది ఎంటైర్ స్టోరీ సార్. ఐఎమ్ సారీ ఫర్ ది ట్రబుల్ అండ్ మీ టైం ఎక్కువ తీసుకున్నాను. విత్ అ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ఆనరబుల్ చైర్మన్ రామోజీరావు గారు, అండ్ మీరంటే కూడా వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్. And this is our point of view. Please present this point of view also. Right, sir. Thank you, sir. Good night, sir. So, ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఈ కోణం వాళ్ళు టచ్ చేయలేదని చెప్పేసి. ఆ రకంగా రైతులకు మేలు చేసే విధంగా, రైతులకు ఏదైతే మేలు చేస్తుందో ఆ మేలు చేసే కార్యక్రమానికి నేను తప్పకుండా ముందుంటాను. ఎక్కడైతే డ్రైవ్ చేయాలనో ఆ రకంగా అది చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ. ఈ రైతు చట్టాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఖచ్చితంగా ఈ సమాజానికి, రైతు సమాజానికి చాలా మంచివి. థ్యాంక్ యూ వెరీ మచ్.